పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మళ్ళీ నోట్లు రద్దవుతాయా? దేశంలో మరోసారి 500 రూపాయల నోట్లు రద్దవుతాయా? మళ్ళీ బ్యాంకులకి క్యూ కట్టవలసిందేనా? 500 రూపాయల నోట్లపైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లో దొంగ నోట్లు చెలామణి అవుతున్నాయని కేంద్రం సీరియస్గా చెబుతోంది. ఈ దొంగ నోట్లు అచ్చం అసలు నోట్లలానే ఉన్నాయని అంటోంది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని, వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు, సంస్థలు, ఏజెన్సీలను అలర్ట్ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. 2016 నవంబర్ 8వ తేదీ గుర్తుందా? నోట్ల రద్దుకు సరిగ్గా 8 ఏళ్లు. మోదీ ప్రభుత్వం బ్లాక్ మనీని వెలికి తీసే క్రమంలో 2016 నవంబర్ 8వ తేదీన కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో 1500 పాత నోట్లు ఆ రోజు నుంచి మార్కెట్లో చెలామణి నిలిచిపోయాయి. అప్పటికే ప్రజల వద్ద ఉన్న ఆ నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ సమయం ఇచ్చింది. బడాబాబుల నుంచి గ్రామీణ ప్రజల వరకు ఇంట్లో ఒక్క నోటు ఉన్న బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. అదే సమయంలో కొత్త నోట్లను కూడా ఆర్బీఐ ప్రకటించింది. 500 నోట్లతో పాటు 2000 నోట్లను ముద్రించింది. వీటితో పాటు తర్వాత కొత్తగా 10, 20, 50, 100, 200 వంటి నోట్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే 2023 మే 19న ఆర్బీఐ 2000 నోట్లను మళ్లీ రద్దు చేసింది. దీంతో మళ్లీ ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులకు వెళ్లవలసి వచ్చింది. దీనికి 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకులలో 2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదంటే మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఫస్ట్ టైం నోట్ల రద్దు సమయంలో ఇబ్బంది పడినట్లుగా ప్రజలు ఈ నోట్ల రద్దుతో ఇబ్బంది పడలేదు. చాలా మంది దగ్గర ఈ 2000 నోట్లు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. అయితే ఇప్పటికీ 2000 నోట్లు 98.21% బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ఇంకా ప్రజల దగ్గరే 6366 కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అయితే ఇప్పుడు మరోసారి కొత్తగా 500 రూపాయల నోట్లతో కూడా ప్రమాదం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ వాడి నేర ముఠాలు తయారు చేసిన నకిలీ 500 రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ చెబుతోంది. దాదాపుగా అసలు నోట్లను పోలి ఉన్న నకిలీ నోట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాణ్యత, ముద్రణా పరంగా ఒరిజినల్ నోట్లలాగే ఉన్నాయని, చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తే తప్ప తేడా తెలియని విధంగా నకిలీ నోట్లు ఉన్నాయని అంటున్నారు. అసలు నోట్లకు నకిలీ నోట్లకు మధ్య ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే తేడా ఉందని, నకిలీ నోట్లను గుర్తించడంలో ఇదే కీలకమని వెల్లడించింది. కరెన్సీ నోట్లపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుందని, అయితే నకిలీ 500 రూపాయల నోట్లపైన రిజర్వ్ అనే పదంలో ఈకి బదులుగా ఏ అని ఉంటుందని, ఈ తేడాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఈ చిన్న తేడాన్ని పరిశీలించకపోతే నకిలీ నోట్లను గుర్తించడం కష్టమని, ఇవి అత్యంత ప్రమాదకరమైనవని ఓ సీనియర్ అధికారి అన్నారు. నకిలీ నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, సంబంధిత సంస్థలను అలర్ట్ చేసినట్టుగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో మార్కెట్లోకి వచ్చి ఉండవచ్చని చెబుతున్నారు. దీంతో మళ్లీ నోట్ల రద్దు అవుతాయా? మరోసారి కొత్త 500 రూపాయల నోట్లు వస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోపక్క 500 రూపాయల నోట్లు కూడా అనవసరం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 100 రూపాయల నోట్లకి మించి పెద్ద నోట్లు అవసరం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్నే ప్రోత్సహించాలని అంటున్నారు. మరి ఈ నకిలీ 500 రూపాయల నోట్లని అరికట్టడానికి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి మీరు కూడా మీ దగ్గర ఉన్న నోట్లని చెక్ చేసుకోండి. పెద్ద నోట్లు ఉండడం మంచిదా కాదా? ఫేక్ కరెన్సీ ఎలా కంట్రోల్ చేయొచ్చో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.